మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. ఇంటర్వ్యూలు అనగానే చాలా మంది సెలబ్రిటీలను కలుస్తుంటాం మాస్టర్. బట్ మీలాంటి అంటే ఒక మట్టి మనుషులు అనొచ్చు. అక్కడి నుంచి వచ్చి ఈ రోజు కూడా ఇంత సాధించిన తర్వాత కూడా ఆ మట్టితనం ఆ మట్టి వాసన పోకుండా ఇలా కూర్చోన్నారు చూడండి. మీలాంటి వాళ్ళని చూసినప్పుడు జీవితం అంటే ఏందో తెలుస్తుంటుంది మాస్టర్. ఇంకా ఇంటర్వ్యూ విషయానికి వస్తే ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నగారికి. మీరు ఇంత దూరం మీ ఓపిక్కి మేమేం మాట్లాడుతా అనేది మీరు ఊహించకుండా ఇంత దూరం పేషెంట్ వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. అయ్యో అయ్యో. ఒకవైపు థియేటర్లో బాలకృష్ణ గారు ఇండియా వైడ్ తాండవం ఆడేస్తున్నారు. దాని వెనక ఆ యాక్షన్ సీక్వెన్స్లన్నీ మీరు కొరియోగ్రఫీ చేసి ఇంతమందిని ఒక ఊపు ఊపేస్తా ఏమీ పట్టనట్టు ఏమీ తెలియనట్టు హైదరాబాద్ ఇంత దూరంలో వచ్చి లుంగీలు కట్టుకొని పంచెలు కట్టుకొని ఈ చెట్ల కింద కాముకు కూర్చో ఉన్నారు. అక్కడేమో దేశం ఊగిపోతుంది మీ వల్ల. ఏంది మాస్టర్ అసలు అంటే సక్సెస్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అది మేము చేసామనుకుంటే ఊగటానికి మేము అనుకున్న కారణం లోపల ఆ శక్తి, అనంతమైన శక్తి ఆ సమయంలో అది చేపించింది అనుకుంటే మన ఊగటాలు ఉండవనేది మా ఫీల్. ఎందుకంటే సక్సెస్ అనేది థాట్ క్రియేట్ చేస్తుంది నేచరే. అది నేను అని క్రియేట్ మనం వేసుకున్నాం అనుకుంటే మనం కొంచెం అహంకారానికి మారటానికి ఛాన్స్ ఉందని మాకు అర్థం అవుతుంది. ఆ సమయం మన చేత అలా చేపించింది, చేసాం. ఆ చూసే మనిషికి ఆనందంగా అనిపిస్తుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళందరూ చూసి మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఎంజాయ్ అంటే మేము అంటారు రేసు కూరలు అంటారు కదా, లోపల అవుతుంది అంటారు కదా, వేరు లోపల ఎంజాయ్ చేస్తున్నాం. చాలా సైలెంట్ గా కామ్ గా. అంటే ఇది నాకు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను. చెప్పండి. మేము ఇంటర్వ్యూకి లోపలికి వచ్చే టయానికి మీరిద్దరు ఎలా ఉన్నారంటే మన పల్లెటూరులో మన నాన్న మన బాబాయ్ వాళ్ళు ఎట్టాస్ అయితే స్నానాలు చేస్తారు పెట్టుకోండి. ఏం భయపడలేదు. యాక్చువల్ మేము చేనుకు వస్తే మా గోసిపట్టే ఇంపార్టెంట్. గోసిపట్టు పెట్టుకొని అన్నీ తిరుగుతూ పనులు చేస్తూ ఏదో మనకు తెలిసిన పని చేస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆ గోసిగుడ్డలో మేము ఊర్లో ఉండగా గోసి పెట్టుకునేవాడిని. పొలం మా తాత గోసి పెట్టుకుని పనిచేసేవాడు. అందుకని తాతలా కాదు, ఇక్కడికి వస్తే ఏంటంటే ఈ ఆడంబరాలు అనేది కొంచెం మనం బయట ఉన్నప్పుడు సమాజం కోసం కొంచెం చేయాలి. మన పరిధిలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ మనం ఒక జీరో స్టేజ్లోకి మనం ఉండగలిగితే ప్రకృతికి నేచర్కి దగ్గరగా ఉంటాం అనేది మా గురువులు మాకు చెప్పిన ఆజ్ఞ అనమాట. సరే సమాజం కోసం నువ్వు జీవించు, ఏమైనా చేసే పర్లేదు, క్యాబులు పెట్టుకుంటాం, డ్రెస్ చేసుకుంటాం, చేస్తాం. అందుకని ఇక్కడ సూపర్. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ అంటే ఏ యాంకర్ అయినా సరే ఎవ్వరు అడగని కొత్త ప్రశ్న అడగాలి అనుకుంటారు. నేను మాత్రం ఇప్పుడు మిమ్మల్ని చాలా మంది అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాను. అడగండి. మీ ఇద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ అడిగిన ప్రశ్న కొత్తగా అడుగు. మీ ఇద్దరిలో రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు? మేము పొద్దున్న మాడుకున్నాను నేను జోక్గా. బెదర్ రాము, నేను లక్ష్మణ్. బెదర్ పెద్ద, నేను చిన్న. నేను రాము, వాడు లక్ష్మణ్. నేను పెద్ద, చిన్న. బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్ అన్నట్టు. ఇక్కడ ఏంటి పెద్ద చిన్న లేవు, బోత్ ఆర్ సేమ్. పెద్ద చిన్న అనేది వాళ్ళ జాబులు వాళ్ళ అంతస్తులను బట్టి పెద్ద చిన్న అనేది మనం ఎడేసుకున్నాం. అది ఎడగాదు. లోపల ఉన్న చైతన్యానికి వెళ్ళిపోతే పెద్ద లేదు చిన్న లేదు, బోత్ ఆర్ సేమ్. విశ్వమంతా నీలో ఉన్నది, నాలో ఉన్నది, పెద్దలో ఉన్నది, చిన్నలో ఉన్నది, బోత్ ఆర్ సేమ్. అట్లే కాబట్టి రామలక్ష్మణులు దేహానికి పెట్టుకున్న పేర్ల గురించి మనకి అంత రిసులు ఎందుకని మేము అనేది. సో చెడిపేశారు అయ్యి. అండ్ సినిమా విషయానికి వెళ్ళే లోపల అంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్ అంటే చాలా స్పిరిచువల్గా ఉంటుంది. అంటే మనకు తెలియని చాలా విషయాలు చెప్తారు. బట్ మాకు కావాలి ఈ రోజు అంటే ఈ ఒక్క క్వశ్చన్ మాత్రం మనం చాలా సినిమాటిక్గా మాట్లాడుకుందాం. బాలకృష్ణ గారి సినిమా విషయానికి వెళ్తున్నాం కాబట్టి దానికంటే ముందు బాలకృష్ణ గారు అంటే ఒక ఆరా ఉంటుంది. 30 ఏళ్ళ కెరీర్. ప్రతి మనిషికి ఆయనతో ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నా ఫ్యాన్ మూమెంట్ చెప్తాను. లక్ష్మీ నరసింహ సినిమా క్లైమాక్స్లో ఈ కళల్లో వేడి చూసారా, ఈ శ్వాసలో మంట చూసారా అని చెప్పి ఒక డైలాగ్ చెప్పేసి తగలబెట్టేస్తా లంకా దహనం అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ ఉంటుంది అనమాట.
నాకు ఆ సీన్ చూసినప్పుడు నా ఫ్యాన్ మూమెంట్ అది బాలకృష్ణ గారు. నేను అక్కడ అట్ట ఊహించుకుంటా. అట్లా ఫీల్ మీ ఇద్దరికి బాలకృష్ణ గారితో ఆ ఫ్యాన్ మూమెంట్ ఏంటి? అది సినిమా సీన్ అవ్వచ్చు, రియల్ లైఫ్లో అవ్వచ్చు, ఏదైనా ఒకటి షేర్ చేసుకోండి. అంటే మనకు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళ మనిషిని చూసినప్పుడు ఒక ఆరా మనకి కనెక్ట్ అవుద్ది సార్. మదర్ దగ్గరికి ఫీలింగ్స్ అట్లా అట్లా మనం వెళ్ళినప్పుడు కూడా బాలిబాబులు ఉండే ఫీలింగ్ ఏంటంటే ఆయన అంటే ప్రతి మనిషిని మేము గమనిస్తుంటాం. అంటే ఏదో ఈ ప్రపంచానికి నా వంతు ఏదో నేను ఏదో ఇవ్వాలి అనే ఒక ఫైర్ ఆయన లోపల ఎప్పుడు రగులుతూ ఉంటుంది. ఆ షాట్లోకి వచ్చినప్పుడు ఏదో నేను నా వంతు ఏదో చేయాలి, నా ఫైట్లో కావచ్చు, ఆ డైలాగ్లో కావచ్చు, ఆ పర్ఫార్మెన్స్లో కావచ్చు, ఏదో చేయాలనే ఒక తపన ఆయనలో ఉంది అనమాట. ఈరోజు ఆయన ఇంట్రెస్ట్, ఆ ఫైర్ ఈరోజు ఆయన ఇంత ఆడియన్స్లోకి తీసుకెళ్ళి ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఈరోజు మనకు కాకుండా ఏంటంటే యాక్చువల్గా కొంతమంది అంటే ఒక్కొక్క హీరో ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్లో ఒక్కొక్క దాంట్లో ఫేమస్కుంటుంటుంది. బాబు గారి దగ్గర ఉన్న అద్భుతమైన ఒక బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ఆ మాట్లాడే తీరులో తెలియని ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మనం చిన్న మాట అయినా కానీ ఒక్కొక్కళ్ళు ప్రేమ ఉంటుంది. ఆయన మాట్లాడిన దాంట్లో ఒక విధమైన అంటే ఫోర్స్ఫుల్గా ప్రేమలో వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ పవర్ ఉంటుంది. అందుకని ఆ పవర్ ఎట్లా ఉంటుంది అంటే ఆ పవర్ ఎందుకు వస్తుందంటే ఆయన భక్తి పూర్వకం, ఆయన చేసే పూజలు, ప్రజల మీద ఉన్న ప్రేమ అంతా కూడా తెలియకుండా ఆయన లేచి 3 గంటలకి మేము ఫిల్మ్ షూట్ మళ్ళీ షూటింగ్ చేస్తున్నాం లెజెండ్ సినిమాకి. మేము 3 గంటలు లేచి మేము వాకింగ్ చేస్తుంటే అజామున ఆల్రెడీ ఎవరో ఒక మనిషి ఎక్సర్సైజ్ చేస్తున్నాను చూస్తే బాలేబాబు గారు. అంటే ఆయన ఏంటంటే ఇంకా దేహాన్ని కంట్రోల్ చేసి 10 మందికి ఉపయోగకరం ఉండాలనే ఒక ఆరా ఉంచుడు. నేను మాట్లాడింది 10 మందికి ప్రేమగా అది వాళ్ళకి రీచ్ అవ్వాలి, వాళ్ళ హృదయాలు అందుకోవాలనేది ఒక ఆరాన్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అది మనకి ఫేస్ రూపంగా ఆయన మాట పూర్వకంగా అగపడుద్ది. ఒక ఎనర్జీ ఫుల్ నేచర్ డిజైనింగ్ అనుకోవాడు. సూపర్. అండ్ అఖండ 2 ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పుడు బోయపాటి గారు మిమ్మల్ని ఫస్ట్ టైం అప్రోచ్ అయి ఉంటారు కదా ఒక సిట్టింగ్ కానీ. ఆ రోజు ఆయన చెప్పిన ఆ ఇన్పుట్ ఏంది, అది మీకు ఎలా తీసుకొని ఎలా హోంవర్క్ చేశారు? ఫస్ట్ సిట్టింగ్ మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనకు అఖండ 1 వచ్చింది. ఇప్పుడు 2 అంటే ఆడియన్స్ కింద అది అఖండ 1 ఏంటంటే ఎక్స్పెక్టేషన్ తక్కువ లేకుండా సడన్గా వచ్చింది. ఇది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అవును. అప్పుడు దీన్ని ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి మనకు వాళ్ళు తగ్గట్టుగా మనం వెళ్ళాలంటే దాని యాక్షన్స్ కానీ అవి కానీ క్రియేటివ్ గోస్ టు బోయపాటికి మనం చెప్పాలన్నమాట. థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. ఏంటంటే ఆయన ఆ ఫీల్ ఆయన కూడా భక్తిపూర్వకంగా ఫీల్ అవ్వటం, బాబాయ్ భక్తిపూర్వకంగా ఉండటం, పొద్దులేసిన పూజలు గుళ్ళకు ఆయన తిరుగుతూ ఉంటాడు. దీన్ని ఒక ఫ్యాన్ ఇండియా లెవెల్లో వెళ్ళాలి అనే సనాతన ధర్మం, భగవద్గీత, తర్వాత ఒక మంచి వెనకబడ్డ కొన్ని మన ధర్మ సత్యాలని అది బోయపాటి గారు బాగా ఆరాధన చేసి దాన్ని ఎలాగా ప్రజలకి అందించాలి. ధర్మం కొంచెం దూరం అయ్యే మాయమవుతున్న సమయంలో ధర్మం నిజమైంది, ధర్మాన్ని మనిషి పాటించాలి, పవిత్రను పాటించాలనే ఒక ఆలోచన అనేది మాకు బోయపాటికి మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా. అంటే మనకి ఏదో కూడా ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ మనం క్రియేట్ చేసుకోవాలి. అంతే కదా. లేకపోతే మరి ఇదవుద్దిగా అట్లాంటి ఈ సమయంలో ఇలాంటి సినిమా అనేది అందరికీ కావాలి. అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు మేము కూడా ఆనందపడుతున్నాం. ఇట్లా సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. థియేటర్ల దగ్గర అలాగే ఉంది వాతావరణం. ఈ సంవత్సరం సంక్రాంతి ఒక 4 రోజులు ముందుకు వచ్చి 1 మంత్ సంక్రాంతి లాగా జరుగుతుంది అన్న ఫీల్లో జనం థియేటర్ వాళ్ళు ఫీలింగ్స్ థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫీల్ అయ్యి నిజంగా హార్ట్ఫుల్గా ఏదో మేము ఒక ఏదో గుడికి మేము అదే ఆడియో ఫంక్షన్లో అదే చెప్పాం. మనం ఈ సినిమా చూసేసారంటే ఏదో 2.5 hours ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీల్ ఉంటుంది అనేది చెప్పాం. అదే ఫీల్గా ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అదే మనుషులు ఏంటంటే మనం కరెక్ట్గా ఆ బోయపాటి గారి డైలాగ్స్ దానికి తగ్గట్టుగా ఆయన ఫీల్ అవ్వటం, దాని తగ్గట్టుగా మాకు ఆయనకుండా బాలేబాబుకుండా సింహకాండ నుంచి కొన్ని సినిమాలు మా కాంబినేషన్ చాలా ఈ సినిమాలు ఇట్లు ఆ ఫీలింగ్ ఆయన ఆ పంచి కొడితే ఎలా ఉంటుంది, అలాగే ఒక శివశక్తి ఒక శక్తి ఆయనలో ఒక రూపం దిద్దితే దాని ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హైలైట్గా ఒక పెద్ద అతను రివ్యూలో అవుతున్నాడు. సార్ అసలు ఎట్టొచ్చింది థాటు దిష్టి మనిషిని తీసి మనం గుమ్మడికాయలతో తీస్తాము,
కొబ్బరికాయ తోటి తీస్తాం, కొబ్బరికాయ బూడిద తీస్తాం, లేకపోతే మన కర్పూరం ఆర్చి తీస్తాం కదా మనిషితో అన్నింటికంటే అంటే యాక్చువల్ చాలా చూసాం కదా చరిత్ర. అంటే యాక్చువల్ వచ్చి ఒక శత్రువుని ఒక మనిషిని చంపడానికి వచ్చినప్పుడు ఆ శత్రువుతోటి దిష్టి తీసి వాడు తలగా అంటే ఎలా అంటే నా క్వశ్చన్స్లో కూడా ఉంది ఈ లిస్ట్లో, నా లిస్ట్లో కూడా ఉంది ఈ క్వశ్చన్. నడకముందు మేము చేస్తాం. అంటే ఎవరి థాట్ ఇది? తాటు మా సన్ను కొంచెం లేటెస్ట్ రాహుల్ అని వచ్చాడు, మీకు నెక్స్ట్ టైం ఇంట్రడ్యూస్ కూడా చేస్తాం అన్నమాట. ఓకే. వాడి థాట్స్ కొన్ని మేము అందరం కలిసి ఇంక్లూడ్ చేసుకున్నాం అనమాట. ఒక్కొక్క థాటు ఈ చక్రం తిరగని థాటు మా సన్నుది, తర్వాత ఈ పూచనగా తిప్పే థాట్ తనది. మేము కొడితే 4 లెక్కలు ఎగుస్తాయి కదా పూలాగా, అది మా థాట్. అంటే అంతా షేర్ చేసుకుంటాం అనమాట. అంటే మా ఎలాంటి అంటే ఛాలెంజ్ అనమాట. మా సన్ను ఒక ఐడియా ఇస్తాడు, దాని మించి మేము ఒక ఐడియా, మా వాడు ఒక ఐడియా, ఎట్లా అందరూ షేర్ చేసుకొని. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు మేము ఇద్దరం అనుకుంటే మా హనుమంతుడిలాగా మా వెనక ఇంకొక శక్తి వచ్చింది, ఇంకా బలం వచ్చింది. మా సన్ను రాహుల్ వాడు థాట్స్ అంటే లేట్ అప్డేట్ వర్షన్ అనమాట. అప్డేటెడ్ వర్షన్ రామలక్ష్మణ్ మాస్టర్ అప్డేట్ వర్షన్. ఇండస్ట్రీకి మేము రిటైర్డ్ అవ్వే ముందు ఒక మంచి వర్షన్ ఇచ్చేద్దామనే అద్భుతంగా వాడు కూడా ఇంట్రెస్ట్గా ఉందన్నమాట. వాడు కూడా 24 hours వర్క్ చేస్తుంటాడు అనమాట. ఈ రోడ్డు థియేటర్ పబ్బులు ఇంకంతా తిప్పే షార్ట్ గురించి చెప్తున్నప్పుడు ఆనందం వేసింది. ఓహో, మనలోంచి వచ్చిన ఒక మనిషి ఇలాంటి గొప్ప థాట్ను కూడా క్రియేట్ చేసాడని చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మాస్టర్, మిగతా అందరు డైరెక్టర్లతో పనిచేయడం ఒక ఎత్తు. బోయపాటి గారి ఫైట్స్ ఎలా ఉంటాయంటే అది ఒక లెవెల్ దాటిపోతాయి. అంటే కథలో కూర్చుంటాయి, బట్ ఏంటంటే ప్రాక్టికల్గా అసలు సాధ్యం కావు. స్క్రీన్ మీద చూడడానికి భలే ఉంటుంది అనమాట. బోయపాటి గారి సినిమాలకు మాత్రం పనిచేసేటప్పుడు మీరు ఎక్స్ట్రా హోంవర్క్ ఏం చేస్తారు? చేస్తాం. ఎందుకంటే ఆయన డైరెక్టర్ అందరికంటే కూడా ఏంటంటే ఫైట్స్ అంటే దానికి అంత ప్రాణం అప్పట్టు పెడతాడు, అంత టైం ఇస్తాడు మాకు. ఆ రిహార్సల్ టైము, ఆయన ఫీలింగ్స్, నాకు ఎలా ఉండాలి మాస్టర్, ఎలా ఉండాలి 24 hours మమ్మల్ని వెంబడిస్తూ నాకు ఎలా ఉండాలి, మన ఆ సినిమా అలా చేసాం, ఈ సినిమాలో అసలు ఒక రకంగా ఉండాలని మమ్మల్ని 24 hours మమ్మల్ని వెంబడిస్తూ మాలో ఏదైనా డల్లుకుండా మాలో సెల్స్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాడనమాట. ఎందుకంటే ఫైట్స్ అంటే అంత ప్రేమ ఆయనకి, డిజైన్స్ ఆయనకి. ఫైట్కు రాబోయే ముందు డైలాగ్ ఒక ఎమోషన్ ఉంటుంది, ఫైట్ అయినా ఒక ఎమోషన్ ఉంటుంది, మధ్యలో మేము ఒక ఎమోషన్ లేపి ఆ బ్యాలెన్స్గా చేస్తూ ఉంటాం అనమాట. అందుకని మాకు బోయపాటిగా భద్రా కాడి నుంచి మా జీవితం ట్రావెల్స్ అనమాట. మ్యాక్సిమం 20 years అవుతుంది అనుకుంటా జర్నీ. మాకు చాలా డిస్కషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దేవులు ఎంత కలుస్తుంది ఒక ఫ్రెండ్షిప్గా మేము కొన్ని ఐడియాస్, ఆయన కొన్ని మా థాట్స్, ఆయన థాట్స్, మా థాట్ కొన్ని తీసుకుంటారు, ఆయన థాట్ మేము తీసుకుంటాం. ఇక్కడంటే ఈగో లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్పాట్కి వెళ్తే ఈగో లేవు. ఆయన డైరెక్టర్, మేము ఫైట్ మాస్టర్ అంటే సపరేట్ ఉండదు. ఏం చూపిరు ఆయన అట్లా ఏం ఉండదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఫ్రెండ్షిప్గా మాకు మనసులో ఉండాలి సార్, ఇది బాగాలేం చదువుతాం, ఆయన చెప్పి మాకు బాగాలేం చదువుతాం. ఎందుకంటే ఈగో అనేది వచ్చే పని అయితే మనకి మన వర్క్ అడ్డం పడుతుంది, ఈ అవుట్పుట్ రాదు. ఇది ఈగో పక్కనే పెట్టి దట్ ఈస్ సినిమా మనకు ప్రాణం, కళామ తల్లి అనే ఒక భావనతోటి మేము అక్కడ తాండవం అందరం కలిసి వర్క్ చేయడం జరిగిందనమాట. అందుకే అంత అద్భుతంగా అంత అవుట్పుట్ రావడం జరిగింది. ఆ తాండవం వల్ల జనం అంతా తాండవాడుతున్నారు. సూపర్ మాస్టర్. అంటే ఇంకో షార్ట్ గురించి ఉంది. ఇప్పుడు ఆ సోలం మెడకేసుకుని ఇటు తిప్పుకుంటా పోతారు బాబు అని మీరు బాలయ్య గారికి ఆ షార్ట్ చెప్పారు, ఆయన విన్నారు, చేశారు. ఆ ప్రాసెస్ లో ఆయన నాకు అనిపించింది ఏంటంటే, బాబు త్రిశూల్ వాళ్ళు తిరుగుతూ వెళ్తూ ఉంటారని చెప్పాము. అంటే దానికి అంటే బాలయ్య బాబు గారి దగ్గర ఏంటంటే ఓ టెక్నీషియన్స్ హార్ట్ఫుల్గా నమ్మే మనిషి అనమాట. ఈ సందర్భం థ్యాంక్స్ చెప్పాలి. ఆ నడిచేటప్పుడు నిజంగా ఆ తెగుతుంది, ఆ త్రిశూలంతో అనే భావన, ఆ వాక్ చూడండి అసలు ఎలా ఉంటుందో. అలా లేచి అలా అంటే ఆ పాత్రలు అంత ఇన్వాల్వ్ అయ్యారనమాట. అందుకే ఆయన చేయగలిగితేనే ఎవరు చేసినా దానికి అలాంటి క్లాప్స్ రాదు. అంటే సారీ మాస్టర్, మధ్యలో మాట్లాడుతున్నాను. నా డౌట్ ఏంటంటే, రెడీ చేసేస్తానన్నారా, ఏమన్నా అయ్యో ఇట్లా వద్దు అబ్జెక్షన్ ఏమన్నా పెట్టారా? లేదు, బాలయ్య బాబు గారి దగ్గర మట్టుకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి. మనం ఏమనుకుంటున్నామో నన్ను బాగా వీళ్ళు అర్థం చేసుకున్నారని మా నమ్మకం చాలా ఉంది బాబు గారు. అందుకని మేము ఏం చెప్పినా నో అన్నాను అనమాట. ఓకే, ఎస్ వాళ్ళు ఏదైనా మంచిగా చేస్తారు, డైరెక్టర్ వాళ్ళందరూ గెలిచి డిస్కషన్ మంచిగా చేస్తారని నమ్మకంతో చేస్తేనే ఈరోజు అట్లా ఫైట్స్ అట్లా అవుట్పుట్ రాగలిగింది అనమాట.